రామారావు బతుకుంటే, ఎన్టీ రామారావు బతుకుంటే ఏ కష్టాలు రావబ్బా. ఉంటని కొత్త కౌగిల్ల కొడుతున్న రాయన్న అల్లంత దేవుడైన బాలకృష్ణ అంటే దేవుడైనా. అటువంటి బాలకృష్ణ అంటే ఎంత దేవుడు అనుకున్నాం. సినిమా కూడా మా డాకు మహారాజు హిట్ అయిపోయింది. ఆయన అవార్డు రావడం అంటే చాలా గ్రేట్. అది అవార్డు రావడం అంటే చాలా చాలా గ్రేటు. మళ్ళీ అవకాశం మళ్ళీ రాదు. నందమూరి తారక రామారావు అంటే మా ఏమనుకుంటున్నావురా, నీ ఇంటికి వచ్చానన్న మజా కాదు, నందమూరా మజాక రాయ్ యుగం మారింది. అందుకే కళ్ళలో చూడు, ఈ కళ్ళలో గుండు చూడు, వేరి పారేస్తా, వస్తావా చస్తావా. అందుకే బాలయ్య పవరు ఇది. నందమూరి తారక రామారావు అంటే అలాంటనుకున్నావా, దేవుడైనా బాలకృష్ణ అంటే దేవుడైనా. అటువంటి దేవుడు అంటే పద్మ బాలకృష్ణగా అవార్డు వచ్చింది. ప్రజలు కూడా మంచి చేస్తున్నారు కదా, బసవతారక హాస్పిటల్ పెట్టి, ఎలా అనిపిస్తుంది? పెద్దలు కూడా బాలకృష్ణ కూడా మంచి చేస్తున్నాడు. అందరికీ బాగుండాలని అందరికీ బాలకృష్ణ గారు చాలా మంచి చేస్తున్నాడు. కానీ బాలకృష్ణ గారు వస్తేనే ఈ రాష్ట్రం వచ్చింది. తెలుగుదేశం అంటే ఎవరు, రామారావు. బాలకృష్ణ కూడా రామారావే. బాలకృష్ణ కూడా రామారావు అంటే ఎన్టీ రామారావు ఎవరు, ఎన్టీ రామారావు సైకిల్ ఎక్కువాడు. మరి బాలకృష్ణ అంటే ఎన్టీ రామారావు తండ్రి, బాలకృష్ణ కొడుకు హరికృష్ణ ఉండేవాడు. ఎవరు, సీతయ్య. ఎవరి మాట వినడు, అతడే వాడే సీతయ్య. ఆ సీత ఉంటేనే మంచిగా ఉంటుంది. బాలయ్య బాబు డైలాగ్ ఒకటి చెప్తాడు. బాలకృష్ణ పాతలాగా కొత్త నీ ఊరు వచ్చా, నీ ఇంటికి వచ్చాను, నీ పుట్టినకి వచ్చాను. నీ మూతి మీసం అయితే మగడవైతే మలతాడవైతే రారా చూసుకుంటాం. కత్తులతో కదరా, కంటు చూపుతూ చంపేస్తాను రాయ్. నా తోడ పగిలిపోయేలా ఉంది. కానీ ఇంకోటి ఉంది, సింహం అంటే నీకు చిన్న పెట్టగా చెప్తాను విను. ఎదురుగుంటా రైలు పరిగెడుతుంది, తైని కింద గుద్దుకుంటూ పోయింది. ఎదురుగుంట రైలు పరిగెడుతుంది, తైన వస్తుంది, తైని కింద వారు పరిగెట్టాడు. అది గుద్దుకుంటూ పోయింది. ఈ తైని కథలో ఎవరు తెలుసా, నేనే. నాకెవరు నాకు ఎదురొస్తే నాకే రిస్క్, నాకెవరు నా ఎదురొస్తే అది మీకే రిస్క్. సింహం అంటే మాట్లాడుకున్నావా, నరసింహం. గుర్తుపెట్టుకో, నరసింహం అంటే రాయ్ నా ఎముకలు వీరేస్తా. వేరే రోజులు పదకుంటల సింగర సంవత్సరం పద్ధతితో కుమారస్వామిని. అందుకే బాహుమతి దాడుకున్నావు. యుగం మారిందిరా. ఈ కళ్ళ మంట చూసావా, ఈ కళ్ళ వేడి చూసావా, ఈ కళ్ళ మంట చూసావా, ఈ కళ్ళ వేడి చూసావా. వేరే రోజులు ఓ నేను చేసిన నందమూరి అంటే చాలా ఇష్టం. అంటే ఎప్పుడన్నా ఆయన తమ్ముడు బాలయ్య పాటకి ఏదో ఒకటి కాకినమ్మ పిల్ల ఉలమ్మ కట్టియారా, నిన్న కొట్టిన కొత్త కోగిల్ల కొడుతుంటే నారాయణ, ఆకల్ కొడుతుంటే నారాయణ, ఒలకల్ల కొడితే కాకినమ్మ పిల్ల ఉలమ్మ కట్టియారా, ప్రేమించి పిల్లాడినా ముందుకొచ్చిన కోపం వచ్చా, ముందుకొచ్చిన అని గిలిగిలి పంపిన ఓ కాల ఇవ్వాలా, మరి మళ్ళీ ఓ కాల పువ్వు నిన్న కొట్టిన నిన్న కోరుకుంటా. ఎన్టీ రామారావు గారు బతుకుంటే స్వతంత్ర భారతదేశం బాగుపడు. ఆయన చచ్చిపోయిన తర్వాత అయ్యయ్యో ఆయన చచ్చిపోయిన తర్వాత దేశమే నాశనం అయిపోతుంది అప్ప.